నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే దయచేసి మీరు కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత ఉత్సాహం కలిగి ఎన్నో విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే జూలై మాసం 2025 సంవత్సరంలో మరి మాస ఫలితం ఎలా ఉంటుంది మేషరాశి వారికి అనేటువంటి విషయం తెలుపుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఏలినాటి శని జరుగుతోంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివినట్టయితే అటువంటి ప్రాబ్లం ఏమీ మీకు ఉండదు. ఇకపోతే మిగతా విషయాల్లో కనుక చూసుకున్నట్టయితే ఏవైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి అవుతాయి. తర్వాత ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా అర్హతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం ఆచితూచి కొంచెం జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా నిర్ణయాలు తీసుకుని మీరు కనుక ఈ యొక్క వ్యాపారాలను పెట్టుకున్నట్టయితే రాబోయే కాలంలో మీకు లాభకరంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొంచెం అధర్మ రీతిన ప్రవర్తిస్తే మాత్రం అనవసరమైనటువంటి అపవాదులకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎప్పుడైనప్పటికీ కూడా ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నటువంటి కాలంలో ఎవరైనప్పటికీ కూడా మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా ధర్మబద్ధంగానే నడవటానికే ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు మీ మాటలో ఒక మర్యాద అనేటువంటిది అవసరం. ఆ తర్వాత గురువులను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఏలినాటి అటువంటి స్వభావం ఏదైతే, ఎందుకంటే శనైశ్వరుడు క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి మానవులకి ఎటువంటి హాని చెయ్యడు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరికైనా ఏ వ్యాపారం చేయనివ్వండి, లేకపోతే ఏదైనా ప్రొఫెషన్స్లో ఉండనివ్వండి, ఎవరైనప్పటికీ కానండి, విద్యార్థులకు కూడా పద్ధతి ప్రకారంగా ఉంటే శనైశ్వరుడు మీతో చాలా సఖ్యతగా ఉంటాడు. పద్ధతి ప్రకారంగా లేకుండా తికమక్కగా ఉంటే, చాలా అధర్మబద్ధంగా ఉంటే మాత్రం మిమ్మల్ని శిక్షలకి మాత్రం గురి చేస్తాడు. అది పొంగు ఏలినాటి శని కావచ్చు, పొంగు ఏలినాటి శని కావచ్చు, ఏదైనప్పటికీ అష్టమ శని అవ్వచ్చు, అర్ధాష్టమ శని అవ్వచ్చు. ఆ శనైశ్వరుని కాలంలో ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా ధర్మరీతిన మాత్రమే మెలుకోవాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మరి చెడు ఎందుకు జరుగుతుంది అంటే మీ యొక్క కర్మ సరిగ్గా లేకపోతే చెడు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నిర్ణయాలు సరిగ్గా లేకపోతే సరి అయినటువంటి ఫలితాలు మీకు దక్కవు. అయితే మేషరాశి వారికి ఈ యొక్క మాసం కనుక మనం గోచారం కనుక తీసుకున్నట్టయితే అన్ని విజయాలే, అన్ని రకాలుగా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంచెం తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించాల్సి వస్తుంది. మిగతా విషయాలు సోదరులతో సఖ్యతగా ఉంటుంది. మరి ఈ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల చికాకులు కలిగినప్పటికీ కూడా ప్రేమ అభిమానాలకి ఎటువంటి లోటు ఉండదు. ఆ తర్వాత ఏదైనా వివాహాలు కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. వివాహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం కోర్టులో ఏవైనా కేసులు కనుక ఎవరికైనా ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ జాగ్రత్త వహించి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే అప్పుడు మీరు ఆ వ్యవహారాలను చక్కదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇక మిగతా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక పథకం ప్రకారంగా, ఒక పద్ధతి అనుసరించి ఆ ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంది. కాలం కూడా అంత బాగోలేదు, అనుకూలంగా లేదు. కాబట్టి ఒకవేళ ఈ గోచార ఫలితాలు కూడా తారుమారుగా అవుతున్నప్పుడు పరిస్థితులు మన యొక్క మైండ్ని ఉపయోగించి జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక తెలిస్తే సరిపోతుంది. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళ విషయంలో మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రం లేదు. తర్వాత లోన్స్ అవన్నీ కూడా ఎట్లయినా దొరుకుతాయి. మీరు ఆ లోన్స్ మాత్రం పద్ధతి ప్రకారంగా, అంటే ఒక సిస్టమ్ ప్రకారంగా ఖర్చు పెట్టుకోవాలి. అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. ఏదైనా భూమి కోసం కొంటానంటే ఆ రుణం మంచిది. పెళ్లి కోసమో లేకపోతే ఏదైనా శుభకార్యాల కోసం అంటే ఆ రుణం మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి విషయాల్లో, స్పెక్యులేషన్స్లో, లేకపోతే ఏదో షేర్ మార్కెట్స్లో మేము పెట్టుబడి పెట్టాలని మీరు లోన్స్ తీసుకున్నారనుకోండి, అది గ్యాంబ్లింగ్ లాంటిది. అటువంటి విషయాల్లో మాత్రం దయచేసి మీరు కాలు పెట్టవద్దు. అనేక రీతిలో మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బిజినెస్లో పార్ట్నర్స్లో మాత్రం ఎలాంటి గొడవ రాకుండా చూసుకోండి. కాస్త ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తల్లాగా
బిజినెస్లో కూడా అలాగే అర్థం చేసుకుని మీరు వ్యాపారాలు సాగించినట్టయితే మీకు ఎటువంటి కష్ట నష్టాలు కలగవని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఈ మాసం అంతా కూడా బాగానే ఉంటుంది. ఎటువంటి అపకీర్తి ఉండదు. శుభకార్యాల్లో పాల్గొంటారు, వినోదాల్లో పాల్గొంటారు. ఇవన్నీ సహజంగా మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి. ఈ మాసం అంతా ప్రత్యేకత గురించి మనం ఏమీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అశుభమా శుభమా అని ఫైనల్గా ఒక వర్డింగ్లో చెప్పాలి అంటే శుభకరంగానే ఉంటుంది. హనుమాన్ చాలీసా మాత్రం ప్రతిరోజు తప్పకుండా చదవాలి, సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.